ఎందుకండి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు మీరు? అనుకున్నాము. ఒకరోజు బుద్ధి పుట్టింది వచ్చినాము. అంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి గదా! అంటే రాజకీయం అంటే ప్రజాసేవ అని, అదని, ఇదని చాలా చెప్తుంటారు గదా! వచ్చిన వాళ్ళు. అంటే మాకు మేము పైసలు సంపాదించాలని మాకు ఉండదు. అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పేరు సంపాదించుకోవాలంటే ప్రజాసేవ చేయాల్సిందే. ఆ ప్యాషన్ తప్ప వేరేదేం ఉండదు. మాకు డబ్బులు అవసరానికి కానీ, డబ్బులు సంపాదించుకోవడానికి కానీ అవన్నీ మాకు కరప్షను రాజకీయాల్లో కరప్షన్సీ కూడా చేసేటోళ్ళం కాదు మేము. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చింది. అంటే అంత వారసత్వం నుంచి వచ్చిందా? అంటే మీ ఫాదర్ చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన. దిస్ ధర్మపురి క్యాన్ బి శ్రీనివాస్. డిబేటబుల్. మీరు డిబేట్ చేసుకోవచ్చు, కొందరు వారసత్వం అంటారు, కొందరు అనరు. కానీ నా డెసిషన్ ఆయనకు నచ్చలేదు. నేను రాజకీయాలకు రావటము ఆయనకి పెద్ద ఎన్నడూ ఆయనతో చర్చించలేదు. నేను బీజేపీ జాయిన్ అయ్యటము ఆయన వ్యతిరేకము. ప్లస్ ఆయన 2019లో కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయాలని బాగా ప్రయత్నాలు చేశారు ఆయన. ప్లస్ ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ట్రై చేశారు. కానీ మనము ఒక పార్టీ ఎంచుకున్నాము, మనం ఇష్టంతో ఎంచుకున్నాము, నాయకుడిని ఎంచుకున్నాము. కాబట్టి అసలు ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను క్రికెట్ ఆడే టైంలో, గ్రాడ్యుయేషన్ టైంలో అంతా బాల్ ఠాకరేకి మంచి అభిమానులం ఉంటుంది. అప్పట్లో ఇంత మీడియాలు ఛానళ్ళు లేవు, సోషల్ మీడియాలు లేవు. బాల్ ఠాకరేదేమో మరాఠీది ఒక మ్యాగజైన్ ఉంటుండే, అవును. సామ్నాను. సామ్నా. సో ఆయనది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇంటర్వ్యూ రావటం అన్నది ఒక రేర్. అవును.